సార్ నమస్తే. నమస్తే. ఈరోజు మనం మీ జర్నీలో వాణిశ్రీ గారి పాత్ర, వాణిశ్రీ గారితో ఉన్నటువంటి అనుబంధం, వాణిశ్రీ గారు సెటిల్ ఎలా ఉండేవాళ్ళు, దీని గురించి మాట్లాడుకుందాం. అసలు మీరు చేసిన సినిమాల్లో వాణిశ్రీ గారితో కాంబినేషన్లో చేసిన సినిమాలు ఏమున్నాయి? ఫస్ట్ చెల్లెలి కాపురం అండి. ఓకే. చెల్లెలి కాపురం బాలయ్య గారి ప్రొడ్యూసర్, కె విశ్వనాథ్ గారి డైరెక్టర్. చెల్లెలి కాపురం తర్వాత జీవన జ్యోతి. డివిఎస్ రాజు గారి సినిమా, అది కె విశ్వనాథ్ గారి డైరెక్టర్. ఓకే. తర్వాత ప్రేమనగర్కి బాపి గారితో నేను ఒక సినిమా చేశాను. తర్వాత బాపి గారు కొన్ని సీన్స్ క్లాష్కి వెళ్ళారు. సో నేను బాపి గారితో ఫాలో అయ్యేవాడిని. అసలు ఆ ప్రేమనగర్ అసలు ఆ సెట్స్ చూడటానికి వెళ్ళేవాడిని. అద్భుతమైనటువంటి సెట్స్, గ్రాండ్ ఎయిర్, చాలా రిచ్గా తీశారు కదా ప్రేమనగర్. అందుకోసం వెళ్ళి చూస్తూ ఉండేవాడిని. తర్వాత వాణిశ్రీ అంటే నాకు యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు చాలా ఇంట్రెస్ట్. ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కానీ, తర్వాత ఆవిడ ఎక్స్ప్రెషన్స్లో ఒక గ్రేస్ ఉంటుంది. చాలామంది ఇప్పుడు సావిత్రి గారులో సాఫ్ట్గా ఉంటుంది, బట్ ఈవిడ ఎక్స్ప్రెషన్లో సాఫ్ట్గా ఉండే చోట సాఫ్ట్గా ఉంటుంది, మంచి గ్రేస్ ఉంది ఈవిడ ఎక్స్ప్రెషన్స్. సో అందుకోసం సెట్స్కి వెళ్ళి చూస్తూ ఉండేవాడిని. ఫస్ట్ సినిమా చెల్లెలి కాపురం. ఈవిడ అసలు డౌన్ టు ఎర్త్, చాలా చిన్న వేషాలు వేసి వచ్చింది. మనిషి చాలా నల్లగా ఉంటుంది. అసలు బయట చూస్తే మనం నమ్మలేము ఈవిడ వాణిశ్రీ అని. ఈవిడ మేకప్కి 4 o'clock లేచి 3 hours టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఫేస్ నల్లగా ఉంటుంది, ఫేస్ మేకప్ చేయాలి, ఈ హ్యాండ్స్కి రంగులు వేసుకోవాలి, తర్వాత ఏమో కాళ్ళ మీద షార్ట్ తీస్తారేమో తెలియదు కదా. అందులో చెల్లెలి కాపురంలో ఆవిడ మంచి నర్తకి. నర్తకి అంటే మరి కాళ్ళతో స్టెప్స్ వేయాలి, సో కాళ్ళకి రాసుకోవాలి. సో ఈ విధంగా షీ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ హెర్ మేకప్. అంత మేకప్ చేసుకుని బయటకు వస్తే చూడంగానే అసలు అద్భుతంగా ఉంటుంది. బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వుల్లోనే ఏదో రాసుకుంటుంది. రాసుకునే మేకప్ తీయటానికి 1 గంట టైము. ఒకసారి ఫంక్షన్కి వచ్చింది ఆవిడ. ఫంక్షన్కి వస్తే వాణిశ్రీ ఇది అన్నారు. ఇదిగో పక్కనే ఉందన్నారు. చూస్తే లిటరల్గా మీరు నమ్మరు, ఏంటి వాణిశ్రీయా అని అనిపించింది. బట్ మేకప్ వేసుకుంటే అద్భుతం. ఓకే. అక్కడ చెల్లెలి కాపురం సినిమాలో ఆ కథ ఏమో బాలయ్య గారిది. బాలయ్య గారు రాశారు ఆ కథ. అందులో హీరో డీగ్లామరైజ్డ్ మేకప్, ఆయన ఒక రచయిత. అవునవును. తర్వాత వాణిశ్రీ ఏమో ఒక మంచి డాన్సరు. సో ఈ కవులకి ఈ ఆర్ట్స్కి సంబంధించినటువంటి రిలేషన్స్లో అతని పుస్తకాలు చదివి షీ బికమ్స్ హిస్ ఫ్యాన్. ఆ ఫ్యాన్ అయిపోయి ఈయనకి ఉత్తరాలు రాయటం, ఆ విధంగా ఈయనతో పరిచయం అయ్యి ఈయన దగ్గరికి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఈయన లిరిసిస్ట్ కదా, పద్యాలు రాస్తాడు కదా. ఆ రాసేటప్పుడు ఆ నారాయణ రెడ్డి గారు ఒక పద్యం రాశారు. పరిమళించు వెన్నెలనేవి, పలకరించు మల్లికనేవి, నా జీవన బృందావనిలో నడయాడే రాధికనేవి అని చెప్తూ ఉంటాడు ఈయన. హమ్ చేస్తూ ఉంటే ఆవిడ రాస్తూ లైన్కి మధ్యన ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఆ మ్యూజిక్ ఎక్స్ప్రెషన్స్ ఆ బిట్ మీద ఎక్స్ప్రెషన్ ఇస్తుందండి. చాలా అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. నాకు చెల్లెలి కాపురం అప్రెంటిస్ అయిన తర్వాత ఫస్ట్ సినిమా చాలా ఉత్సాహంగా పనిచేసేవాడిని. ఒకసారి ఆవిడ కెమెరా ముందు నుంచుంది. కెమెరా ముందు నుంచుంటే నేను ఇటు పక్కకు రావాల్సి వచ్చింది. ఆవిడ్ని కెమెరాని క్రాస్ చేసి వచ్చాను నేను. వచ్చేసరికి ఎవరి అబ్బాయి అంది. విశ్వనాథ్ గారిని అడిగింది, ఎవరి అబ్బాయి అని అడిగింది. అని అంటే విశ్వనాథ్ గారు మరి ఆవిడని ప్లీజ్ చేయటానికి అన్నాడు, నన్ను అన్నాడో తెలీదు, అవుట్ ఆఫ్ మైండ్ అవుట్ ఆఫ్ సైట్ అన్నాడు విశ్వనాథ్ గారు. ఆవిడ చాలా అరగంటగా ఎవరి అబ్బాయి అంది. ఈయన కూడా ఇస్ అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అన్నాడు. నేను దాని గురించి పెద్ద పట్టించుకోవట్లేదు. తర్వాత ఆలోచిస్తే నన్ను ఏదో అన్నాడు అని. అయితే ఇలా కెమెరా ముందు క్రాస్ చేయటం అనేటువంటిది జరగకూడదు కదా. కెమెరా వెనక నుంచి క్రాస్ చేయొచ్చు, కెమెరా ముందు నుంచి వెళ్ళకూడదు. సో దట్ ఈస్ మై మిస్టేక్.
తెలియదు అప్పట్లో అన్నీ ఒకసారి మనకి తెలియవు కదా. అవును. తర్వాత అండి ఎంత తెలివైందంటే ఆవిడ ఉమ్. చిన్న చిన్న వేషాలు వచ్చింది. ఆవిడ్ని చెంచురామయ్య అని ప్రొడక్షన్ మేనేజరు, ఉమ్. చాలా లీడింగ్ ప్రొడక్షన్ మేనేజర్, పెద్ద మేనేజరు. సో అతను చేరదీశాడు, అతను గదిలో పెట్టుకున్నాడు, పెట్టుకొని వేషాలకి తిప్పాడు, చాలా హెల్ప్ చేశాడు. ఈవిడ పైకి రావడానికి ఆయన ఒక కారణం. సరే ఈయన ట్రాక్లో ఈయన బిజీగా ఉన్నాడు, ఆవిడ ట్రాక్లో ఆవిడ బిజీగా ఉంది. ఒక సినిమాలో ఈవిడ యాక్ట్ చేస్తుంటే ఆయన కనిపించాడు, సెట్లోకి వచ్చాడు. ఉమ్. సెట్లోకి వచ్చేసరికి ఈవిడ మూడ్స్ మారిపోయి ప్రొడ్యూసర్ని పక్కకు పిలిచి, దానికి సంబంధించిన ప్రొడ్యూసర్ పార్ట్నర్ ఎవరో ఉంటారు కదా, చించరామయ్య ఇక్కడ ఎందుకున్నాడు ఉమ్. అంటే అతనే మన ప్రొడక్షన్ మేనేజర్ అండి అనేసరికి, తర్వాత అతను ఉంటే నాకు చేయలేనండి, నాకు ఎంప్రెసింగ్ ఉంటుంది, ఉమ్. అతను ఉంటే నేను చేయలేను. ఉమ్. ఎందుకంటారు? అంటే ఆవిడ గత చరిత్ర, గత జీవితం అంతా ఆయనకు తెలుసు కదా. ఓకే. తెలుసు కదా. ఓకే. సో అవి ఎక్కడ రివీల్ చేస్తారేమో అనేటటువంటి ఒక గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించిన ఒక విధంగా అనిపిస్తుంది. ఇప్పుడు కాస్త పైకి వచ్చారనుకోండి, వచ్చిన తర్వాత ఆ గత ఎవరైనా సరే సినిమా ఫీల్డ్లో డౌన్ టు ఎంత కోటీశ్వరుడైనా డౌన్ టు ఎర్త్ రావాల్సిందే. వస్తూనే గొప్ప ఆర్టిస్ట్గా రారు కదా. అవును. వచ్చి చిన్న చిన్న వేషాలు వేసి నేర్చుకుని వస్తారు. సో ఏంటంటే ఆ గిల్టీ ఫీలింగ్ ఉంటే, ఎదురుగా ఆ వ్యక్తి ఉంటే వీళ్ళకి కూడా ఇబ్బంది యాక్ట్ చేయటానికి. సో మొత్తానికి ఆయన్ని తప్పించేస్తారు. ఆర్టిస్ట్ కావాలి కదా ముందు. ఇప్పుడు తెర మీదకి వచ్చేటటువంటి ఆర్టిస్టులకు ఉండేటటువంటి విలువ టెక్నీషియన్స్ కాదు కదా. వీళ్ళకి ఏంటంటే ఫేస్ వాల్యూ ఎక్కువ. తన ఎంకరేజ్ చేసిన వ్యక్తినే కనపడొద్దని చెప్పారనమాట. అయితే సరే, చెల్లెలి కాపురంలో జయరామ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రొడక్షన్ మేనేజరు. తర్వాత చెల్లెలి కాపురం షూటింగ్లో మేజర్ పార్ట్ తీసుకున్నాడు. బాలయ్య గారికి ఫ్రెండ్. బాలయ్య గారు వెళ్ళి అడిగితే కాల్ షీట్లు ఇచ్చేదో ఇవ్వదో, కానీ ఆయన తీసుకొచ్చాడు, జయరామ్ అనేటటువంటి వ్యక్తి తీసుకొచ్చాడు. సో అలాగా ఆవిడ పైకి రావటానికి చాలామంది ప్రొడక్షన్ మేనేజర్లు, జయరామ్ కూడా ఒక ప్రొడక్షన్ మేనేజర్ లాగే చేశాడు. ఇతనే కాల్ షీట్లు తీసుకొచ్చాడు. తీసుకొస్తే అప్పుడు ఆ కాల్ షీట్లు తెచ్చినందుకు, తర్వాత ప్రొడక్షన్ హ్యాండిల్ చేసినందుకు అతనికి బాలయ్య గారు రెమ్యునరేషన్స్ ఇచ్చారు. పోతే షూటింగ్లోనండి ఎంత గంభీరంగా ఉంటుందో అంత ఇదిగా ఉంటుంది. అవుట్ ఆఫ్ ది కెమెరా చాలా సీరియస్గా ఉంటుంది. కెమెరా ముందుకు వచ్చేసరికి కామెడీ చేయమన్నా చేస్తుంది, ఏడుపు చేయమన్నా చేస్తుంది, ఏ టైప్ అయినా చేస్తుంది. ప్రక్కన వాళ్ళ మందరం ఉంటాడు. తర్వాత తన బాడీ మెయింటైన్ చేసుకోవటానికి చాలా స్ట్రిక్ట్ డైటింగ్ చేసేది. ఈ ప్రొడక్షన్ వాళ్ళు కూడా వచ్చి ఏది పెట్టినా సరే అక్కర్లేదంటది. తన ఇంటి దగ్గర నుంచి సపరేట్గా వస్తాయి. గీసులు అంటే ప్రొడక్షన్ వాళ్ళు తీసుకొస్తారు. అదే, బట్ డైట్ విషయంలో మాత్రం చాలా బాగుంటుంది. ఓకే. తర్వాత ఆవిడకి ఒక ఫారెన్ నుంచి హెయిర్ డ్రెస్సర్ వచ్చాడండి. అతను వచ్చిన తర్వాత ఈవిడ కెరీరు, ఈవిడ విగ్గు ఇంత కిరీటంలాగా పెట్టుకుంటుంది, ఇంత విగ్గు పెట్టుకుంటుంది ఆవిడ. కొత్తలో ఏంటి కిరీటంలాగా అంత ఉందని అనుకున్నారు. తర్వాత అలవాటు అయిపోయింది. ఈవిడ హెయిర్ స్టైలు, ఈవిడ బొట్టు, ఈవిడ కట్టు, అసలు యూత్కి అప్పట్లో మంచి క్రేజ్ కదా వాణిశ్రీ అంటే. సో ఆ విధంగా వెళ్ళింది. తర్వాత పక్కన ఏ ఆర్టిస్ట్ ఉన్నా సరే చాలా డామినేట్ చేసి ఉండేది పర్ఫార్మెన్స్. శోభన్ బాబు గారు అసలు క్యారెక్టరే డల్ క్యారెక్టర్, డీ గ్లామరస్ మేకప్, అందులో కవి, సాత్వికుడు. ఈవిడ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండేది, ఆయన పర్ఫార్మెన్స్ కొంచెం డల్గా ఉండేది. సో అదే కాకుండా అవతల ఆర్టిస్టులు బాగా చేసినా సరే ఈవిడ మాత్రం కొంచెం వాళ్ళకన్నా ఎక్కువగా చేసేది. అది మనం మెలో డ్రామా అనుకుంటాం కానీ, బట్ స్క్రీన్ మీద ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. తర్వాత ఆ చెల్లెలి కాపురం సీన్లో సి నారాయణ రెడ్డి గారు ఒక పాట రాశారు. నారాయణ రెడ్డి గారితో నా చిన్న ఇంటరాక్షన్.
కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా, తొలిచిగురు చూడగానే కలకోకలు కుయ్యదా అని. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు పాడేటప్పుడు కూడా కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా అని పాడాడు. ఆ పారదా అంటే ఏదోలాగా అనిపించింది నాకు. సో నారాయణ రెడ్డి గారితో సార్ పారదా అంటే అది ఏదోలా ఉందండి అన్న. ఏమనాలి అని అన్నాడు. కనుల ముందు నీవుంటే కవిత జాలు వారదా అంటే బాగుంటుందేమోనండి అన్న. అనేసరికి నారాయణ రెడ్డి గారు సీరియస్గా చూసి మీ గురువే క్లాస్ అనుకుంటే నువ్వు అంతకన్నా క్లాసే అన్నాడు. మా గురువు అంటే దేవులపల్లి కృష్ణ. తర్వాత జీవనజ్యోతి సినిమాలోనండి మరి ఇంత గంభీరంగా ఇంత ఒక మంచి గ్రేస్తో యాక్ట్ చేసేటటువంటి వాణిశ్రీ అందులో ఒక ఆ క్యారెక్టర్ చాలా టిపికల్ క్యారెక్టర్. ఒక బిడ్డ చనిపోతే ఆ చనిపోయిన తర్వాత ఈవిడ మెంటల్గా షాక్ వస్తుంది. షాక్ వచ్చి ఆ బిడ్డ ఇంకా ఉన్నాడు, నాతోనే ఉన్నాడు అనేటటువంటి ఆ భ్రమలో ఒక బొమ్మను పట్టుకొని పాటలు పాడుతుంది. అందులో చాలా గొప్ప, చాలా హిట్ అయిన పాట జు 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 అనే బొమ్మను ఆడిస్తూ పాట పాడుతుంటుంది. ఆ సినిమాలో కూడా మళ్ళీ అంత సౌమ్యమైనటువంటి క్యారెక్టరు కన్నీరు కార్పించేంతగా యాక్ట్ చేసింది. ఇటువంటి ఆర్టిస్టు ఒకసారి గుమ్మడి గారు కలిసి ఆవిడ్ని తిట్టాడు. గుమ్మడి గారు ఎందుకు? వాణిశ్రీ ఏంటి అలా యాక్ట్ చేసావు, నువ్వు యాక్ట్ చేసినట్లేదు, వాణిశ్రీ యాక్ట్ చేసినట్లేదు, విశ్వనాథ్ యాక్ట్ చేసినట్టుంది అని అన్నాడు. వాణిశ్రీ జీవనజ్యోతిలో ఫస్ట్ హాఫ్ అంతా చూడండి మీరు, అసలు ఖచ్చితంగా విశ్వనాథ్ గారు యాక్ట్ చేసినట్టే చేసింది. విశ్వనాథ్ గారు యాక్ట్ చేసేటప్పుడు కానీ ఏ ఆర్టిస్ట్ అన్నా చూస్తే అలాగే ఇమిటేట్ చేసేస్తాడు. ఒకసారి గుమ్మడి గారు విశ్వనాథ్ గారు యాక్ట్ చేసి చూపిస్తుంటే గుమ్మడి గారు వెళ్ళి చేతులు పట్టుకున్నాడు. విశ్వం నువ్వు యాక్ట్ చేయబాకు, నేను యాక్ట్ చేస్తాను, ఇప్పుడు నువ్వు యాక్ట్ చేసావంటే నేను ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాను అని చెప్పి ఆయన వారించి ఈయన పర్ఫార్మెన్స్ గుమ్మడిగా అనిపించాలి కదా క్యారెక్టర్లో, విశ్వనాథ్ గారు కనిపిస్తే ఎలాగా. తర్వాత అటువంటి వ్యక్తి కూడా మళ్ళా ఒక మంచి డైరెక్టర్ని చూస్తే ఆ పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది తనకి. ఎందుకు ఇందాక మీరు సీరియస్గా ఉంటుందని చెప్పారు వాణిశ్రీ గారు, సెట్లో ఎవరితో కలిసేవాళ్ళు కదా? సీరియస్గా అంటే ఎవరన్నా వచ్చి పలకరిస్తే మాట్లాడుతుంది, సెపరేట్గా చైర్ వేసుకుంటుంది, వాళ్ళ పక్కన మదర్ ఉంటుంది, కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుంటుంది. సో మెయింటైన్ చేయటం అనమాట. ఓకే. ఎందుకంటే తన గత చరిత్ర వేరు, చిన్న చిన్న వేషాలు వేసుకుని వచ్చింది, ఇప్పుడు పెద్ద హీరోయిన్ అయింది. సో మరి అది మెయింటైన్ చేయాలి కదా. ఓకే. అప్పుడు గత చరిత్రలో ఉండేటటువంటి మనుషులు వచ్చి పలకరించడానికి కూడా జంకేటటువంటి మెయింటెనెన్స్లో ఉండేదన్నమాట. సో ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో అది అయితే చూసే వాళ్ళకి మాత్రం కొంచెం యారగెంట్ లాగా అని అనిపిస్తుంది. ఓకే. తర్వాత ఆవిడ మ్యారేజ్ విషయంలో కూడా డాక్టర్ గారు పరిచయం అయ్యారు. డాక్టర్ గారు వీళ్ళకి ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ డాక్టర్ గారి ట్రీట్మెంట్ ఇచ్చేవాడు. సో వాళ్ళతో కొంచెం మంచి రేపో ఏర్పడింది. రేపో ఏర్పడిన తర్వాత వాళ్ళ మదరు చాలా స్ట్రిక్ట్ మదర్, వాణిశ్రీ మదరు. అసలు ఆ స్ట్రిక్ట్నెస్ ఆవిడ దగ్గర నుంచే నేర్చుకుందేమో ఈవిడే. సో ఇప్పుడు బాగా సంపాదిస్తుంది, పేరు వచ్చింది, అన్నీ వచ్చాయి. ఇసుక లైఫ్లో సెటిల్ అవ్వాలి కదా, ఒక టైంలో మ్యారేజ్ అవ్వాలి ఎవరికైనా. సో ఆ మ్యారీడ్ లైఫ్ కూడా ఎంజాయ్ చేయాలి. కాబట్టి వాణిశ్రీకి పెళ్లి చేయాలనేటువంటి ఉద్దేశం వాళ్ళ మదర్ కలిగింది, వాళ్ళ అక్క బావాలకు కూడా కలిగింది. కలిగిన తర్వాత డాక్టర్ గారు వచ్చిపోతున్నారు కదా, ఈ డాక్టర్ గారినే చేసుకుంటే పోద్ది కదా, మనతో బాగా కలిసిపోయాడు, ఫ్యామిలీ మెంబర్స్ కలిసిపోయారు అని చెప్పి వీళ్ళు అనుకుని ఒక పద్ధతి ప్రకారం అసలు వాణిశ్రీ కాస్త కంఫర్ట్ మూడ్లో ఉండేటప్పుడు అమ్మాయి నీకు పెళ్లి చేయాలి అని అంటే నవ్వింది, గలగల నవ్వింది పెళ్ళింటని. ఎందుకంటే ఒక వైభవంతో వెళతా ఉంది, ఒక పెద్ద పడవలాగా వెళతా ఉంది ఆవిడ కెరీర్. నాకు ఆ పెళ్ళా, ఏం పెళ్ళి, ఎవరు చేసుకుంటారు నన్ను అంది.
అంటే పెళ్ళికొడుకు రెడీగా ఉన్నాడు. పెళ్ళికొడుకు రెడీగా ఉన్నాడు. ఎవరు అంటే మన డాక్టర్ గారు అని చెప్పారు. చెప్తే నవ్వింది. అబ్బే అదేం లేదు అది ఇదని చెప్పి అన్న తర్వాత మళ్ళీ కన్విన్స్ చేస్తే తనకి ఒక థాట్ వచ్చింది. సరే అన్నీ ఉన్నాయి కదా, సరే పెళ్ళి అంటున్నారు కదా, ఒక మ్యారీడ్ లైఫ్ అది ప్రతి వాళ్ళకి కావలసినటువంటిది. అందులో ఉన్న ఎంజాయ్మెంటే. సరే పెళ్ళి అంటున్నారు కదా అనేటటువంటి థాట్ తనకు వచ్చి, సరే అతనితో నేను ఒకసారి మాట్లాడాలి అంది. అలాంటే మీటింగ్ అరేంజ్ చేశారు. మీటింగ్ అరేంజ్ చేస్తే ఆయన ఏమో కూర్చున్నాడు, చాలా సాఫ్ట్గా ఉంటాడు డాక్టర్ గారు. ఈవిడేమో ఏమండి ఏంటి నన్ను పెళ్లి చేసుకుంటారంట, చూడండి నేను ఒక మాట చెప్తున్నాను, నేను నల్లగా ఉంటాను, నన్ను సినిమాల్లో చూసి ఇంత అందగత్తెనని మీరు అనుకుంటే అది మీ పొరపాటు. నేను ఒంటి నిండా బాడీ పెయింట్ వేసుకుంటాను, బాడీ పెయింట్ వేసుకుని మేకప్ వేసుకొని ఇంత విగ్గులాగా కిరీటంలాగా హెయిర్ కట్టుకుని ఆ చీర కట్టుకోవడంలో ఆ స్కిల్స్ అన్నీ వాటితో నేను బాగా కనిపిస్తాను. నేను మేకప్ తీసిన తర్వాత నువ్వు ఇలాగే ఉన్నావేంటి అని మీరు అనుకోవచ్చు లోపల, బయటకు అనకపోయినా. కాబట్టి ఇది పరిస్థితి అని అనేసరికి, అలా మాట్లాడేసరికి ఆయన ఏమంటాడు పాపం, బాగా చదువుకున్నాడు, డాక్టరు, ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు అనేసరికి సరేనమ్మా అని అన్నాడు. అంటే పర్సనల్ లైఫ్లో కూడా తర్వాత ఆవిడే ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పిందండి, ప్రేమనగర్లో ఒక ఈగో అనండి, ఒక అభిజాత్యం అనండి, అటువంటి క్యారెక్టర్ చాలా బాగా పొగరగా ఉండేటటువంటి ఒక క్యారెక్టర్ చేసింది ఇది. సో అటువంటి మంచి మంచి క్యారెక్టర్స్ చేశాను నేను. ఆ క్యారెక్టర్స్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ నా మీద పడింది. సో అలాగే నాలో ఉండేటటువంటి ఒక ఇది నాకు ఏర్పడింది అని తనే ఒప్పుకుంది. ఎస్పెషలీ ప్రేమనగర్లో ఉండేటటువంటి క్యారెక్టర్ మంచి అభిమానం, ఆత్మాభిమానం ఉండేటటువంటి క్యారెక్టర్ కదా ప్రేమనగర్లో వేసింది. అటువంటి క్యారెక్టర్స్ తాలూకు నా ఇన్ఫ్లుయెన్స్ చాలామంది ఉంది. అయితే అది వాళ్ళు యారగెన్స్ అనుకుంటారు అని ఆవిడ సమర్థించుకుందో లేకపోతే ఒరిజినల్గా ఆవిడ ఫీలింగ్ చెప్పిందో ఆవిడకి తెలియాలి. మరి కొంత వివాదం కూడా నడిచింది ఆమె పైన, లేకపోతే కృష్ణ గారికి ఆమెకి, విజయ నిర్మల గారికి ఆమెకి పడదని చెప్పి. అవునవును, ఈ టాపిక్లు కూడా వచ్చినాయి కదా. వచ్చాయి. అక్కడ ఏంటంటే కృష్ణ గారితో చాలా సినిమాలు చేసింది ఆవిడ. కృష్ణ గారు హలో అన్నాడు, ఆవిడే హలో అందు. కృష్ణ గారు పలకరిస్తాం, హీరో కదా ఆయన పలకరిస్తాడేమో, పలుకుదాము గుడ్ మార్నింగ్ చెబుదామని వీడుకుంటుంది. ఆయనేమో వీళ్ళు పలకరించడు. ఓకే, పలకరించకపోవటానికి కారణం ఏంటంటే విజయ నిర్మలకి ఇవిడంటే పడదు. సో జనరల్గా ఒక కృష్ణ గారితో కాస్త కలివిడిగా బాగా ఇంటిమేట్గా యాక్ట్ చేసేటటువంటి హీరోయిన్ ఉందంటే విజయ నిర్మల గారు వచ్చేస్తుంది అక్కడికి. ఓకే, ఒకసారి జయప్రదని పట్టుకొని లెఫ్ట్ అండ్ రైట్ కూడా ఇచ్చింది. ఓకే, సో అది ఒకటి వర్కౌట్ అవుతుంది వాళ్ళకి సైకలాజికల్గా. సో ఎందుకు వివాదం, లేనిపోయిన వివాదం అని కృష్ణ గారు తన పని తను చూసుకొని వెళ్ళిపోతాడు, వచ్చి కామ్గా కూర్చుంటాడు. ఈవిడేమో నన్ను పలకరించట్లేదేంటి అనుకుంటుంది. ఓకే, సో ఒక్కసారి మాట్లాడాడట ఆయన ఫోన్లో, ఏమని, పలానా క్యారెక్టరు మీరు వెయ్యాలి, అప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ టైం కూడా వచ్చినట్టుంది, ఒక సినిమా చేస్తున్నాను, మీరు అత్తగారి క్యారెక్టర్ వేస్తే చాలా బాగుంటుంది, ఆ క్యారెక్టర్ చాలా బాగుంటుంది అది ఇదనంటే, అత్తగారి క్యారెక్టర్ నేనా అని బ్లంట్గా రిఫ్యూజ్ చేసింది. ఓకే, సో ఎందుకంటే ఐశ్వర్యం వచ్చింది, పేరు వచ్చిన తర్వాత చేయాల్సినటువంటి అవసరం అని ఈవిడికి అనిపించలేదు. ఓకే, సో టోటల్గా ఆ మెయింటెనెన్స్, అద్భుతమైనటువంటి మెయింటెనెన్స్ చేసేది. ఓకే, ఆవిడ చెల్లెలి కాపురం ఒకటి, దాని తర్వాత మీరు చేసిన 3 సినిమాలు కదా. చెల్లెలి కాపురం ఒకటి, జీవనజ్యోతి ఒకటి. జీవనజ్యోతి. ఆ చెల్లెలి కాపురంలో
శోభన్ బాబు పక్కన యాక్ట్ చేసేటప్పుడు శోభన్ బాబు కనిపించేవాడు కాదండి మాకు. అంత గ్రేస్ఫుల్గా యాక్ట్ చేసేది. ఓకే. సో పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం అద్భుతంగా చేసింది. ఓకే. బాగా భాష నేర్చుకున్నది, మంచి డైరెక్టర్స్ దగ్గర చేసింది. సో చేసిన తర్వాత తన మెయింటెనెన్స్ కోసం ఎవరిని లెక్క చేసేటటువంటి పరిస్థితుల్లో ఉండేది కాదు. ఆవిడ గిల్ట్ని అనుకోవటం ఏంటంటే, పాత పరిచయాల వాళ్ళు ఎవరన్నా కనిపిస్తే వాళ్ళు వచ్చి పలకరించి ఆ పాత విషయాలన్నీ జ్ఞప్తికి తెచ్చి ఈ తలకాయ నొప్పి క్రియేట్ చేస్తారేమని కొంచెం ఆర్టిఫిషియల్గా ఉండేది. ఆ గ్రేస్ కాలు మీద కాలు వేసుకుని కూర్చోవటం, ఆ గ్రేస్ మెయింటైన్ చేసేది. ఓకే. వాణిశ్రీ ఏం చేస్తుంది తెలుసా అండి, టెక్నిక్ మేకప్ అంతా వేసుకుంటుంది, హెయిర్ డ్రెస్సు అంతా అయిపోయిన తర్వాత దగ్గరికి వచ్చి డైరెక్టర్ గారికి నమస్కారం అండి, ఓకేనా, గెటప్ ఓకేనా అని అంటుంది. తర్వాత కెమెరామెన్ దగ్గరికి వెళ్తుంది, కెమెరామెన్ గారు ఓకేనా, మేకప్ ఓకేనా, ఏమన్నా షాకీ అయిందా, మేకప్ ఏమన్నా ఎక్కువగా ఉందా, కాస్ట్యూమ్ ఓకేనా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముందు వాళ్ళని చక్కగా పలకరిస్తుంది. పలకరించేసరికి జనరల్గా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది టెక్నిక్ అనమాట. తర్వాత డాన్స్ మాస్టర్ వస్తే కెమెరామెన్ దగ్గరికి వెళ్ళి చక్కగా పలకరిస్తే కాస్త బాగా తీస్తాడని క్లోజప్లు అందంగా గిల్టర్ వేసి, అప్పుడు కెమెరాలు వేరే కదా, అందంగా ఉండడం కోసం ఫిల్టర్లు వేసేవాళ్ళు, అట్లా ఫిల్టర్లు వేసి అందంగా తీస్తారు అని. ఓకే. తర్వాత డాన్స్ మాస్టర్లు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలాగే నమస్కారం పెట్టి పాద నమస్కారం పెట్టి అట్లా చేస్తుంది. సో మొత్తానికి తను బాగా యాక్ట్ చేయటానికి ఎవరెవరిని ప్లీజ్ చేయాలో అలా ప్లీజ్ చేస్తుంది. డైరెక్టరు, ప్రొడ్యూసరు, తర్వాత కెమెరామను, వాళ్ళందరిలో ఆల్మోస్ట్ బొట్లో పడేసుకుంటుందని చెప్పాలి. అంత తెలివింది, అంత టెక్నిక్గా ఉంటుంది. తర్వాత వాణిశ్రీ సెకండ్ ఇన్నింగ్స్ కూడా అత్త క్యారెక్టర్స్ అవి వేసేటప్పుడు హైదరాబాద్ వస్తే రామానాయుడు గారు వెళ్ళి వాణిశ్రీ వచ్చిందని పక్కన కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుని, సో షీ అట్రాక్ట్స్ పీపుల్ బై వర్చ్యూ ఆఫ్ ఆవిడ టాకింగ్ పవర్ కానీ, ఆవిడ పర్ఫార్మెన్స్ పవర్ కానీ మనుషుల్ని చక్కగా ఆకట్టుకుంటుంది. వాణిశ్రీ గారు మామూలుగా ఒక వెలిగారు కదా, గ్యాప్ ఎందుకు వచ్చిందంటారు కెరీర్లో? సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ చిరంజీవి గారితో వాళ్ళతో చేయడానికి సెకండ్ ఇన్నింగ్స్కి మొదటి ఇన్నింగ్స్కి గ్యాప్ రావటం. ఇప్పుడు ఏమైందంటే ఆవిడ రోజు షూటింగ్కి వెళ్ళటం రావటం, షూటింగ్కి వెళ్ళటం, వాళ్ళ మదరు ఉండేది పక్కన, షూటింగ్కి వాళ్ళ మదరు వస్తూ ఉండేది. బట్ డబ్బులు ఎంత వస్తున్నాయి ఏమిటి, అసలు డబ్బులు లెక్కలేంటి, ఎవరి దగ్గర నుంచి ఎంత కలెక్ట్ చేస్తున్నా అనేటటువంటిది ఆ లెక్కలన్నీ వాళ్ళ బావగారు చూసేవాళ్ళు. వాళ్ళ బావగారు అక్క వాళ్ళు చూసుకునేవాళ్ళు. చూసుకునే సమయంలో తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ చూసేసరికి ప్రాపర్టీస్ అని వాళ్ళ పేరున ఉన్నాయి, పేరున ఉన్నాయి. పేరున ఉండేసరికి పెద్ద డిస్ప్యూట్ వాళ్ళ మధ్య. డిస్ప్యూట్ అయితే అసలు వెతికి చూసేసరికి అసలు ఎంత వచ్చింది, ఎంత వెళ్ళింది, ఏమిటి అని చూసేసరికి అంత ఇది కనిపిస్తూ ఉంది, అంతా వాళ్ళ పేరున ఉంది. అప్పుడు కళ్ళు తెరిచి చూసి అప్పుడు కోర్టుకి ఎక్కితే, కోర్టు వరకు వెళ్ళింది ఇష్యూ. కోర్టుకి ఎక్కితే ఆపోజిట్ లాయర్ అడిగాడు, అసలు మీరే వాణిశ్రీ అనేటువంటి రుజువేంటి అని అడిగాడు. అనేసరికి దిమ్మ తిరిగిపోయింది ఈవిడికి. నేనే వాణిశ్రీని, నేను నటించి సంపాదించినటువంటి డబ్బులు అని ఈవిడ ప్రూవ్ చేసుకోవటం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అంతగా ఎముడా అమ్మాయికి మొగుడు అనే సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత ఈ ప్రూఫ్ తీసుకెళ్ళి అక్కడ కోర్టులో ప్రజెంట్ చేసింది. అగ్రిమెంట్స్ అప్పుడు కొన్ని అగ్రిమెంట్స్ ఉండేవి కాదు కదా, అండర్స్టాండింగ్ మీద చేసేవాళ్ళు. అప్పుడు అగ్రిమెంట్స్ అన్ని రాసుకుని వాణిశ్రీ సంతకం చేసి ఆ అగ్రిమెంట్స్ అన్ని కోర్టుకి సబ్మిట్ చేస్తే అప్పుడు ఇదయింది. అలాగే స్టాలిన్ గారు కూడా ఒక ఇష్యూలో ఈవిడికి హెల్ప్ చేశారు. అవును, సీఎం అయిన తర్వాత ఈవిడ ఒక స్థలం అంతా ఆక్యుపై చేసేసి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి, సో ఈవిడ బిగినింగ్లో చాలా కష్టపడింది, సంపాదించేప్పుడు హ్యాపీగా ఉంది. సంపాదన చూసుకున్న తర్వాత మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి.
సో ఆ స్టాలిన్ గారు సీఎం అయిన తర్వాత మళ్ళా ఆయన ఇనిషియేటివ్ తీసుకుని ఆ ప్లేసు వాళ్ళని ఇది చేసి భయపెట్టి తీసి మళ్ళీ ఆవిడకి అప్పచెప్పినటువంటి సమస్యలు. ఓకే. సో ఇదంతా ఉంటుండగా సో కొడుకు మ్యారేజీ, కొడుకు చనిపోవటం, అప్పుడు మళ్ళా కష్టాలు. కొడుకు డాక్టర్ అనుకుంటా కదా, అందరూ డాక్టర్స్ అయ్యాయి. సో కొడుకు చనిపోవటం అదొక విషాదం. అప్పుడు కాంట్రవర్సీ అయినట్టుంది, కొడుకు సూసైడ్ అయిన సూసైడే అని అన్నారు, సూసైడ్ అని అన్నారు. బట్ వాళ్ళు సూసైడ్ అని చెప్పరు కదా, ఏదో కంప్లైంట్ వచ్చింది చనిపోయాడు అది ఇది అని అంటారు. తర్వాత ఆవిడ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తర్వాత హీరోయిన్గా ఉండేటప్పుడు డైట్ గీట్ మెయింటైన్ చేసేది. తర్వాత ఆ గ్యాప్ వచ్చేసరికి ఇక డైట్ ఏం మెయింటైన్ చేస్తారు, అప్పుడైనా తినాలి కదా అని తినేది. తర్వాత ఒబెసిటీ వచ్చేసింది. ఓకే. సో ఆవిడ యాక్ట్ చేసేటప్పుడు సినిమాల కెరీర్ వరకు ఆవిడ హ్యాపీగా ఉంది. అంతకుముందు కెరీరు డౌన్ టు ఎర్త్ క్యారెక్టర్స్, చిన్న చిన్న క్యారెక్టర్స్ వేసి వాళ్ళని వెళ్ళి బతిమలాడి ప్రొడ్యూస్ దగ్గర, డైరెక్టర్స్ దగ్గర అప్పుడు కష్టాలు పడింది. సో మధ్యన ప్రేమనగర్ ఈ సినిమాలన్నీ చేసేటప్పుడు చాలా హ్యాపీగా ఉంది. తర్వాత పెళ్ళైన తర్వాత కూడా కష్టాలు, ఆ ఆస్తులు కష్టాలు, కోర్టుకి ఎక్కటం, ఈ విధంగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి మళ్ళీ ఆ ఆస్తులు రికవర్ చేసుకోవటానికి కష్టాలు. ఓకే. సో ఆ స్టాలిన్ గారు అది ఇప్పించకపోతే చాలా కోట్లు విలువ చేసేటటువంటి ప్లేస్ అది. విజయ నిర్మల్ గారికి ఈవిడికి పడకపోవటానికి కారణం, కృష్ణ గారు ఈవిడిని చక్కగా పలకరించకపోవటానికి కారణం ఏంటంటే, కృష్ణ గారు దేవదాస్ సినిమా తీస్తున్నాడు, విజయ నిర్మల్ డైరెక్టర్. సో విజయ నిర్మల్ కూడా ఒక హీరోయినే కదా. సో హీరోయిన్కి అంటే ఇప్పుడు శ్రీదేవికి జయప్రద ఎట్టాగా ఎడమొహం పెడమొహం వచ్చి కూర్చుంటారో అలాగా ఆ హీరోయిన్ల మీద ఉండేటటువంటి కొంచెం ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అనండి, ఈగో అనండి, ఏదైనా సరే అది ఉంటుంది. తర్వాత విజయ నిర్మల చాలా కరోడా, ఎవరైనా సరే భయపడతారు విజయ నిర్మల దగ్గర. సో మరి ఆవిడ దేవదాస్ డైరెక్ట్ చేస్తుంది. దేవదాస్ ఈజ్ అ రికార్డ్. సావిత్రి గారికి, నాగేశ్వరరావు గారికి పెద్ద రికార్డ్ ఆ సినిమా. అవును. ఆ సినిమా తీయటం ఏంటి, ఆ దేవదాసు సినిమా అద్భుతమైన సినిమా. నాగేశ్వరరావు గారు చాలా కష్టపడి చేశారు. సావిత్రి, లలిత అటువంటి క్యారెక్టర్స్ ఆ సినిమా వీళ్ళు తీయటం ఏంటి అని అక్కడక్కడ ఈవిడ మాట్లాడేదంట. సో అది వీళ్ళ నోటీస్కి వచ్చింది. ఆ నోటీస్కి రావటం అదొక కారణం. వాళ్ళ మధ్యన పొరపచ్చాలు. నాగేశ్వర గారు వాణిశ్రీ పేరుకి మంచి పేరు ఉండేది కదా, చాలా మంచి పేరు. దసరా బుల్లోడు కానీ, ప్రేమనగర్ కానీ ఇటువంటి హిట్స్, అద్భుతమైనటువంటి సాంగ్స్. తర్వాత షీఈ్ అ వెరీ గుడ్ డాన్సర్, చాలా మంచి డాన్సర్. అందులో చెల్లెలి కాపురంలో క్లైమాక్స్లో ఆ డాన్స్ చేసేటప్పుడు పశుమర్తి కృష్ణమూర్తి గారి డాన్సర్. పశుమర్తి కృష్ణమూర్తి గారు చేసిన మూమెంట్ బాగుండేది. మాస్టర్ గారు మరొక మూమెంట్ చేయండి అనేది అనంటే ఆయన మూమెంట్ చేసి చూపించేవాడు. అది మొట్టమొదటి మూమెంట్ కన్నా ఈ మూమెంటే బాగుందండి అని ఆ మూమెంట్ని ఈవిడ మార్చుకునేది కొద్దిగా. ఈవిడ కన్వీనియంట్గా, అంటే డాన్స్ చేసేది ఈవిడ కదా, కొంచెం ఆ స్టెప్స్ వేసేటప్పుడు తనకి కన్వీనియంట్గా మార్చుకుని చెప్తే వాళ్ళు కూడా ఓకే చేసేవాళ్ళు. డాన్స్ కూడా బాగా చేసేది. సో అన్నిట్లో నేను ఉన్నాను అని ఆవిడ సిగ్నిఫికెన్స్ చూపించుకోవటానికి ట్రై చేసేది. ఆ విధంగా కొంచెం డామినేటింగ్గా ఉండేది పర్ఫార్మెన్స్లో కానీ. తర్వాత వాళ్ళు కాల్ షీట్స్ ఇవ్వటం విషయంలో కానీ. తర్వాత రామారావు గారితో ఆవిడ సినిమాలకి గ్యాప్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే అండి, అశ్విని దత్ గారు సినిమా రామారావు గారితో ఒక సినిమా తీశారు. అందులో కసిగా ఉంది అనేటటువంటి ఒక పాట ఉంది. సో రామారావు గారిని ఒక మంచి యూత్ రిప్రజెంటేటివ్గా, చాలా హుషారైన కుర్రాడుగా చూపిద్దామనేటటువంటి ఆ ఇమేజ్ తీసుకొద్దామని బాపయ్య గారు, అశ్విని దత్ గారు ట్రై చేసి అటువంటి పాటలు రాయించారు. పాటలు రాయిస్తే ఆ పాట వింది ఈవిడ. పాట విని రామారావు గారి దగ్గరికి వెళ్ళింది.
ఏంటి సార్ ఇట్లా ఉంది, కసిగా ఉంది, కసిగా ఉంది, ఇటువంటి పాటలు మీరు రాముడు కృష్ణుడు వేశారు, మీరు ఇట్లాంటివి చేస్తే ఎట్లా అండి, అసలు మీతో పాటు మేము కూడా గంతాలి కదా, ఈ కౌగులింతలు ఇవన్నీ బాటేసుకోవటాలు చాలా హెవీగా చేస్తున్నారండి అది ఇది అని అంటే, రామారావు గారు ఏమన్నారు, వాణిశ్రీ మనం చేయకపోతే మరొకళ్ళు చేస్తారు, ఆ రెమ్యునరేషన్ మరొకళ్ళు తీసుకుంటారు, ఆర్టిస్టులు కొత్తవా ఏమిటి అని అనేసరికి ఆ అసభ్యమైనటువంటి అవి చేయటానికి ఇష్టం లేక, అప్పటికే ఒక ఇమేజ్ వచ్చేసిన తర్వాత అసభ్యం అనిపించి సరే ఇటువంటివి చేయకూడదని ఒక డెసిషన్ తీసుకున్నది. అందువల్ల కూడా కొంత గ్యాప్ వచ్చింది. తర్వాత ఫ్యామిలీ లైఫ్ కొంత, సో కోర్టుకు ఎక్కిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి, సో ఆ అగ్రిమెంట్స్ అవన్నీ చూపించి మళ్ళా ఆస్తి రాబట్టుకుంది. వాణిశ్రీ గారు ఉన్న టైంలో పోటాపోటీ ఆర్టిస్టులు అంటే, వాణిశ్రీ గారికి రీప్లేస్ చేసే ఆర్టిస్టులు అంటే ఎవరు ఉండేవాళ్ళండి? వాణిశ్రీ తర్వాతే శ్రీదేవి గారు కానీ, జయప్రద కానీ, జయసుధ వీళ్ళంతా, వాళ్ళకి అప్పుడు పోటీ విజయనిర్మల్ గారే. విజయనిర్మల్ గారు, జమున గారు అట్లా ఉండేవారు. విజయనిర్మల్ గారు, జమున గారు, షావుకార్, జానకి గారు ఒకటే జనరేషన్ కదా వాళ్ళ. జనరేషన్ అంటే జమున గారు కాస్త ముందు, తర్వాత విజయనిర్మల్ గారు, తర్వాత వాణిశ్రీ. వాణిశ్రీకి పోటీ విజయనిర్మల్ గారే. సో ఆ పోటీ కూడా కొంత సైకలాజికల్గా వర్కౌట్ అవుతుంది. ఓకే. సో ఆ విధంగా తన వైభవాన్ని చాటుకుంది. రామానాయుడు గారితో చాలా సరదాగా మూవ్ అయ్యేది. ఓకే. చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యేది. రామానాయుడు గారికి భలే మోజు వాణిశ్రీ అంటే, చాలా మోజు. ఓకే. వస్తే ఇద్దరు కూర్చొని కబుర్లు చెప్పుకొని, మేకప్ రూమ్లో భోజనాలు చేసి చక్కగా కబుర్లు చెప్పుకొని రామానాయుడు గారితో చాలా బాగా ఫ్రెండ్లీగా ఉండేది. ఓకే. తర్వాత కేఎస్ ప్రకాష్ రావుతో ప్రేమల గారు అద్భుతమైన హిట్ ఇచ్చాడు కదా ఆయన, హాయ్ యంగ్ బాయ్ అనేది సెట్స్కి వస్తే. ఓకే. సో ఒక స్టేటస్కి వచ్చిన తర్వాతనే ఆ కింద లెవెల్ వాళ్ళని ఎవరిని పలకరించేది కాదు, ఆ మీద లెవెల్ వాళ్ళనే పలకరించేది. ఓకే. సో అదొక స్ట్రాటజీ మెయింటైన్ చేసింది. ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే మిగతా వాళ్ళకి చాలా యారగెంట్ అదే అనుకుంటారు, ఆ యారగెన్స్ కనిపిస్తుంది. తర్వాత ఆవిడ చీర కట్టుకోవటం కానీ, ఆ పోస్చర్స్లో ఆవిడ యాక్టింగ్లో సావిత్రి గారంత న్యాచురాలిటీ ఉండేది కాదు. ఒక స్టేజ్లో సావిత్రిలాగా ఉందన్నారు, కొన్ని పోస్చర్స్, కొన్ని క్లోజప్స్లో సావిత్రిలా అనిపించేది. సో సావిత్రికి ఉండేటటువంటి ఆ సాత్వికమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇవిడి దగ్గర ఎంతసేపు ఏ క్యారెక్టర్ చేసినా సరే ఒక గ్రేసు అలా ఉండేది. సో కొంచెం యాక్టింగ్లో ఆర్టిఫిషియాలిటీ కూడా ఉంది. సరిగ్గా గమనిస్తే న్యాచురల్ యాక్టింగ్ కన్నా కొంచెం ఎక్కువ మోతాదు ఉండేది. ఓకే. సో యాక్టింగ్లో కూడా కొంచెం అది ఆ స్టేటస్ మెయింటైన్ చేసేది. ఓకే. అలా ఉండేది ఆవిడ ఓకే వైభవం. అయితే మీరు ఇప్పుడు వాణిశ్రీ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. వాణిశ్రీ గారికి నెక్స్ట్ జనరేషన్లో ఆమె రీప్లేస్ చేసే ఆర్టిస్ట్ అంటే కాస్త ఆ అగ్రెసివ్ క్యారెక్టర్లు కానీ, నెగిటివ్ క్యారెక్టర్లు కానీ ఇట్లాంటి చేసే ఆర్టిస్ట్ అంటే ఎవరు చెప్తారు మీరు? నెక్స్ట్ బెస్ట్ రమ్యకృష్ణ చెప్పుకోవచ్చు అండి. రమ్యకృష్ణ గారు, రమ్యకృష్ణ గారు చెప్పుకోవచ్చు. విలన్ గా కూడా చేసింది కదా. ఎందుకంటే రజనీకాంత్తో సినిమాలో అయితే రజనీకాంత్తో పోటాగా యాక్ట్ చేసింది. చాలా మంది భయపెట్టారు, ఫ్యాన్స్ అందరూ నిన్ను తరిమేస్తారు మెడ్రాసు అది ఇదని. రమ్యకృష్ణ గారిని నీలంబరి క్యారెక్టర్ వేసింది కదా, రజనీకాంత్ పోటాపోటీగా యాక్ట్ చేసింది. సో మంచి చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది. రజనీకాంత్తో పోటాపోటీగా యాక్ట్ చేసింది. అప్పుడు భయపెట్టారు. రమ్యకృష్ణ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కృష్ణలీల సినిమా చేసాం ఆమెతో, తెలుగులో ఫస్ట్ సినిమా కృష్ణలీల సినిమా. సో ఆవిడ కృష్ణలీలలో యాక్ట్ చేయడానికి నాది చిన్న పాత్ర ఉంది అందులో. రవిరాజా పినిశెట్టి గారు డైరెక్టర్, నేను కో డైరెక్టర్ని. సో కళ్యాణ్ చక్రవర్తి గారు హీరో కన్ఫర్మ్ అయిపోయారు. ఆల్రెడీ అప్పటికి రవిరాజా పినిశెట్టి గారు ముత్యమంత ముగ్గు ఆ సినిమాలన్నీ 2-3 సినిమాలు సీతతో చేశారు. సీత మంచి ఆర్టిస్టు, ఆవిడ పర్ఫార్మెన్స్ బాగుంటుంది అనే ఉద్దేశం అది. ఆల్సో దట్ ఈస్ ట్రూ. సరే కార్ ఇచ్చి బొటానికల్ గార్డెన్స్ మెడ్రాస్లో గార్డెన్ వుడ్లాండ్స్కి ఎదురుగా బొటానికల్ గార్డెన్స్ ఉన్నాయి. అక్కడ మంచి చెట్లు, ఈ ఫ్లవర్ గార్డెన్స్ అవన్నీ ఉన్నాయి. జనరల్గా చాలా షూటింగ్లు జరుగుతూ ఉంటాయి అక్కడ. అక్కడికి వెళ్ళి సీతను ఎక్కించుకురా అని నన్ను పంపించారు. సరే నేను కారు వేసుకొని ఆ బొటానికల్ గార్డెన్కి వెళ్ళా.
గార్డెన్కి వెళ్ళి చుట్టూ వెతికితే సీత దొరకలే. సీత లేదు అని ఇక వచ్చేద్దాం అనుకునే టైంలో ఈ రమ్యకృష్ణ కనిపించింది అక్కడ. ఒక షూటింగ్ జరుగుతూ ఉంది, చాలా మోడర్న్ డ్రెస్లో ఉంది, హెయిర్ స్టైల్ కూడా చాలా మోడర్న్గా ఉంది, మంచి గాగుల్స్ పెట్టింది. ఈ అమ్మాయి భలే ఉంది అనుకున్నాను చూడంగానే. చూసిన తర్వాత అక్కడ ప్రొడక్షన్ మేనేజర్ ఉంటే అడిగా, ఎవరంటే ఇప్పుడే వస్తుందండి కొత్తగా అది అప్పటికి తమిళ్లో యాక్ట్ చేస్తుంది, తెలుగులో రాలే ఇంకా. అయ్యేసరికి అప్పుడు నేను ఆ ప్రొడక్షన్ మేనేజర్తో చెప్పి ఆ ప్రొడక్షన్ మేనేజర్తో మాట్లాడిస్తే రవిరాజ పినిశెట్టి గారు ఒక సినిమా చేస్తున్నారండి, కళ్యాణ్ చక్రవర్తి హీరో, వీఆర్ సెర్చింగ్ ఫర్ ఏ హీరోయిన్, సో అందుకోసమని ఒకసారి చూస్తారు మిమ్మల్ని, వస్తారా మీరు ఆఫీస్కి అని అంటే వైనాట్ అంది. కారు ఎక్కింది, వచ్చిన తర్వాత ఆఫీస్కి తీసుకొచ్చా, రమ్యకృష్ణ తీసుకొచ్చి డైరెక్టర్ గారికి చూపిస్తే రవిరాజ పినిశెట్టి గారు పక్కకు పిలిచి సీతను తీసుకురామంటే పీతను తీసుకొచ్చావేంటి అన్నాడు ఆయన. రవిరాజ పినిశెట్టి గారు, సార్ సీత కనిపించలేదండి నాకు, మరి షూటింగ్ ప్యాకప్ అయిపోయిందో లేకపోతే ఏమన్నా లొకేషన్ షిఫ్ట్ అయిందో నాకు తెలీదు, ఈ అమ్మాయి కనిపించింది, మనం వెతుకుతున్నాం కదా ఈ అమ్మాయిని షూటింగ్లో పెట్టే కాదు కదా, ఒక 3-4 చూసిన తర్వాత మీరు సెలెక్ట్ చేస్తే వాళ్ళే కదా హీరోయిన్ అని అంటే సరే మాట్లాడాడు ఆయన. మాట్లాడితే బాగానే రెస్పాన్స్ ఇచ్చింది, వెళ్ళిపోయిన తర్వాత ఈయనకి సీత మీదే ఉంది మనసు, ఆ క్యారెక్టరు ఆ ఇమేజ్ అదంతా ఆ సీత అయితే యాక్ట్ అవుతుందని మా అంతలో ఉంది. అయితే ప్రొడ్యూసర్స్కి నచ్చింది రమ్యకృష్ణ, ప్రొడ్యూసర్కి నచ్చేసరికి మళ్ళీ ప్రొడ్యూసర్స్కి డబ్బులు పెట్టేవాళ్ళు వీళ్ళు కదా, సో వాళ్ళకి కాస్త వాళ్ళ మాట కూడా వినాలి కదా, సో ఆ విధంగా రమ్యకృష్ణ అందులో హీరోయిన్ అయింది. మేము ఊటీ వెళ్ళాం షూటింగ్కి. ఊటీ వెళితే వరుసగా ఒక 2 రోజులు షూటింగ్ చేసాం, అక్కడి నుంచి 4 రోజులు వరుసగా షూటింగ్ అండి. ఇక షూటింగ్ లేదు, వర్షం అసలు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. అప్పుడు రమ్యకృష్ణతో రవిరాజ పినిశెట్టి గారికి, ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కదా అందరూ, సరదాగా కార్డ్స్ ఆడుకోవటం, సరదాగా చికెన్ పకోడీ చేయించుకొని తినటం కబుర్లు చెప్పుకోవటం, కాలక్షేపం చేయటం, ఆ విధంగా రవిరాజ పినిశెట్టి గారికి బాగా దగ్గరైంది. చాలా తర్వాత సినిమాలో కూడా పెట్టాడు ఆయన. రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలో హీరోయిన్ అప్పుడు రవిరాజ పినిశెట్టి గారికి రమ్యకృష్ణ మీద గాసిప్ కూడా వచ్చింది అప్పట్లో, అది నిజమా కాదా అనేది వాళ్ళిద్దరికి తెలుసు. ఓకే, మీరు పనిచేసింది ఆ సినిమా వరకే, తెలుగులో ఇంట్రడ్యూస్ అయిన సినిమా అది, తెలుగులో ఇంట్రడ్యూస్ అయిన సినిమా. నేను ఎక్కడైనా కనిపిస్తే రమ్యకృష్ణ కూర్చోబెట్టి కబుర్లు చెప్పి, చాలా సోషల్ బిహేవియర్ అమ్మాయి, సరదాగా మొగాళ్ళని కూడా చుట్టకుండా చక్కగా చేతులు పట్టుకొని ఇలాకొచ్చి కూర్చోబెట్టి కాఫీ గిఫీ అది ఇచ్చి. అంటే రమ్యకృష్ణ గారి టైంలో వచ్చిన హీరోయిన్లు ఉన్నారు కదా, సౌందర్య గారు అని, లేకపోతే ఆమని గారు కానీ, లేకపోతే ఇట్లా వీళ్ళంతా ఉన్నారు కదా. తర్వాత నేను కొద్ది గ్యాప్ తీసుకున్నా, తీసుకుని తర్వాత మళ్ళా కోదండరామిరెడ్డి గారి దగ్గరికి రావటం అదంతా జరిగింది. ఒక షార్ట్ ఫిల్మ్స్ అవి తీసి, ఒక ఎవరు బాధ్యులని విజయవాడ నుంచి ఒక టికెట్ కలెక్టర్ ప్రొడ్యూసరు ఒక ఫిల్మ్ తయారు చేసి, చిల్డ్రన్స్ ఫిల్మ్ మీద తీసి అప్పుడు ఢిల్లీలో ప్రెసిడెంట్కి ప్రొజెక్షన్ వేసాం. అది చాలా మంచి పేరు వచ్చింది ఆ సినిమా. అదొకటి నేను డైరెక్ట్ చేసినటువంటి సినిమా. కోదండరెడ్డి గారు చేసిన సినిమాలు కూడా నెక్స్ట్ జనరేషన్ హీరోయిన్స్ అందరూ ఉన్నారు కదా అప్పట్లో. విజయశాంతి గారు కానీ వీళ్ళంతా. విజయశాంతి తర్వాత రమ్యకృష్ణ అసలు అద్భుతమైనటువంటి బాహుబలిలో అద్భుతమైన క్యారెక్టర్ చేసింది కదా. అవును, అద్భుతమైన క్యారెక్టర్ చేసింది, ఆర్టిస్ట్ అని నిరూపించుకుంది. తర్వాత మీరు విన్నారో లేదో, రమ్యకృష్ణ కాలు పెడితే ఫ్లాప్ ఐరన్ లెగ్ అన్నారు. కృష్ణలీల అనే సినిమా ఫ్లాప్ అయింది, తర్వాత సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. సో ఐరన్ లెగ్ అని అన్నారు పాపం. అటువంటి ఐరన్ లెగ్ అనుకున్నది. సో రజనీకాంత్తో హిట్ చెంది, బాహుబలిలో పెద్ద పేరు వచ్చింది, బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ చేసింది. తర్వాత ఫేస్ మంచి ఎక్స్ప్రెసివ్ ఫేస్ అండి. ఆర్టిస్ట్కి ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్ పలకటం అనేది అదృష్టం.
కొంతమంది మొహాల్లో ఎంత కొట్టినా సరే ఎక్స్ప్రెషన్ పలకదు. సో రమ్యకృష్ణ దట్ వే షీ బికమ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్.